క్షమించమ్మా. ఆస్తి కోసం వేలు పట్టి నడిపించిన బంధాన్ని పీక పిసికి చంపేసిన మా తరాన్ని క్షమించు. నువ్వు ఏడిస్తే శవం క్షమించదు. నువ్వు డెఫినెట్ కనీసం చట్టమైనా ఆ తప్పులు సరిదిద్దుతుందో లేదో. నటించద్దు. నిన్ను పుట్టించి ఆ దేవుడు తప్పు చేశాడు రా. నువ్వు నరకానికి కాదురా, అంతకంటే పైకి పోతావు. ఎందుకురా పెద్దవాడిని చంపేశావు? రేయ్, మీ అమ్మగారు చనిపోతే గంగా, నేను షూటింగ్కి వెళ్తున్నాను. గంగా, కర్మ. ఇదివరకు రాత్రి సమయంలో సీరియల్స్ చూసి భర్తను పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు రోజంతా చూస్తూ లోకమే మర్చిపోతున్నారు. నీకు మహాతల్లి జీవితాన్నే ఇచ్చిందిరా. ఆస్తి ఇవ్వకుండా ఎలా ఉంటుంది అనుకున్నావు? నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను మనిషిగా మారుద్దాం అనుకుంది. బీటీ, నేను కోర్టుకు వెళ్తున్నాను. నువ్వు మృగంలా మారి ఆవిడ్నే చంపేశావు కదరా. బీటీ ఇది ఏంటి గోలా? వీడిని శవం చూడడానికి కర్మ. మొగులను పట్టించుకోరు, పాత్రలో లేనవే చూస్తుంటారు. ఒక నేరస్తుని తీసుకొచ్చే ముందు మీరు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? నేను ఇప్పటిదాకా నేరస్తుడిని కాదు. అది గంగా, అలిసిపోయా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టలేదు. ఆకలిగా ఉంది, భోజనం వండలేదు. అంటే పొద్దుటి నుంచి మీరు ఇక్కడి నుంచి అయిపోయాను. ఈ రాత్రి ఇంక పస్తే. నన్నే కొడతావా? కొట్టడం కాదురా, నీలాంటి లోపర్ని చంపేయాలి. వామో, ఎప్పుడు లేని ఇన్ని వేరియేషన్స్ ఇస్తుంది ఏంటి? మీకు కొట్టడానికి ఎవరు ఉండరు కదా. ప్లీజ్ కొట్టండి, ప్లీజ్. ఈ ఒక్కసారికి కొట్టండి. కళ్ళు పత్తికాయల్లో చేసుకుని టీవీ తను వదలలేదేంటి? బీటీ, వచ్చి పడుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళి పడుకో. వామ్మో, ఫ్యాషనిస్ట్ లా అంత కోపంగా చెప్తుందంటే సీరియల్ బాగా ఫాలో అవుతుందన్నమాట. రుద్రాణి, నీ పథకాలు నీకుంటే నా ప్రయత్నాలు నాకుంటాయి. గాయత్రి, నా సంగతి నీకు తెలీదు. మొగుణ్ణి జైలుకు పంపిన జానను నాను. నేను ఎవరినైనా చంపించగలిగే నిర్జానని. నా గదిలోకి వచ్చి నా ముందే హొయలులకు పోతున్నావు. నిన్ను నన్ను ఏమి చేయలేవని చెప్పాను కదా. నీకు కావాల్సింది నా దగ్గరుంది. ప్లీజ్ దాన్ని నాకు ఇచ్చి. అది లేకుండా నేను ఉండలేను. నా ప్రాణానికి ప్రాణం. నువ్వు అత్తవి కాదు, దుత్తవి. నువ్వు మెట్లు దిగుతున్నప్పుడు జారిపడేలా చేసి చంపేస్తా. ఒసేవ్, నువ్వు కొడల్వి కాదే, కొడవల్వి. నువ్వు వంట చేయడానికి వెళ్తావు కదా, నిన్ను గ్యాస్ లీక్ చేసి చంపేస్తానే. నువ్వెప్పుడైనా మంచానే పడిపోతావా? అప్పుడు పాలల్లో విషం కలిపి నీ ప్రాణాలు గాల్లో కలిపెట్టా. నువ్వు మేడ మీదకి రాకపోతావా? కిందకి తోసి ఆత్మహత్య చేసుకున్నావు సాక్ష్యం చెప్తానే. కొట్టుకున్న ముగ్గుని నువ్వు కట్టాలు పెడితే సన్యాసుల్లో కలిసిపోయాడు. నా కొడుకుని డమ్మీ చేసి
లేకుండా సన్నాసిని చేసావు కదే. నీ అంతస్తనే నిన్ను హత్య చేస్తానే. ఆ, నిన్ను గంగా గంగా ఏంటి ఆ ప్రేలాపనలు? బీటీ ఏదైనా డ్రామాకి రిహార్సల్ వేస్తున్నారా? అసలు ఆడవాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడుకుంటారా? మిమ్మల్ని చూస్తే ఆడజాతి అదిరి బెదిరి బెంబులెత్తిపోతుంది. రండి. ఏంట్రా వీళ్ళకి ఏమైంది? సీరియల్స్ చూసి చూసి మనల్ని పట్టించుకోకుండా పాత్రలో లీనమై వేరే లోకంలో విహరిస్తున్నారా? ఆ, ఇదేదైనా జబ్బంటావా? ప్రతాప్, పేదదాన్నని నన్ను పెళ్లికి నిరాకరిస్తున్నావా? ప్రేమించినప్పుడు ఏమైంది నా పేదరికం? గుర్తుకు రాలేదా అప్పుడు? నీచుడా, నా జీవితాన్ని నాశనం చేసి నన్ను తల్లి చేసి తప్పించుకు తిరుగుతున్నావా? ఆ, నిన్నొదలను. నిన్ను కాటికి పంపి కక్ష తీసుకుంటాను రా కామాంధుడా. నిన్ని కత్తితో ఆ, గంగా 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 ఏంటిది? కొంచెం ఉంటే నేను కైలాసానికి వెళ్ళిపోయేవాడిని. వామ్మో, ఏమీ ఎరగనట్టు ఎలా పడుకుందో. గంగా 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 అమ్మాయి మీద యాసిడ్ పోతావురా? నీ మీద పోతాను యాసిడ్. ఆ, ఆ. రేయ్, ఎవరా అది? నేన్రా రాంబాబు. ఆ, ఇదేంట్రా ఈ టైంలో ఇక్కడ? నిద్ర పట్టక బయటకు వచ్చాను. నువ్వేంటి ఎలా వచ్చావు? ఆ, నిజం చెప్పు, నిద్ర రాకపోవడం ఏంటి? ఏం చెప్పనురా బాబు, బీటీ నిద్రలో రంగా, ఈ పసి పిల్లల్ని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి కళ్ళు పీకేయ్. నాకు చేసిన ద్రోహానికి ఇదే, ఆ వినిలకి ఇదే తగిన శిక్ష. ఆ, ఇదేంట్రా బాబు, బీటీ పగలని మాటలంటే నాకు భయం. అర్ధరాత్రి అంకం సేవలంటే నీ ఎంకమ్మా. బాషా, ముంబైకి టికెట్ బుక్ చేయి. 10వ తరగతి చదివే పంచదార చిలుక వల్లో పడింది. ముంబై మున్నా దగ్గర నుంచి 10 లక్షల బేరం. రేపే ప్రయాణం. వస్తే బీటీ లే. మున్నా, నన్నే మోసం చేస్తావా? నిన్ను అదిరా జరిగింది. నాది అదే సమస్య, కాకపోతే సీన్స్ మారాయి. హిస్టీరియా వచ్చినట్టు గొంతులు హెచ్చుతగ్గులు చేసి మాట్లాడుతున్నారు. ఏం చేద్దామంటావు? ఇద్దరిది ఒకే రకమైన జబ్బా, లేకపోతే వీళ్ళేమైనా నాటకం ఆడుతున్నారంటావా? లేదురా, సీరియల్స్ ప్రభావంతో వీళ్ళకేదో మానసిక వ్యాధి వచ్చింది. మరెలారా బాబు, నిద్ర లేక భయంతో చస్తున్నాను. రేపు మనం ఓ సైకియాట్రిస్ట్ ని కలవబోతున్నాం. అలాగే, మనం ఇక్కడే పడుకుందాం. నీకు నువ్వు, నాకు నేను. చిచి, నాకు నువ్వు, నీకు నేను తోడు ఈ రాత్రికి. చెప్పండి, ఏంటి మీ సమస్య? నిద్ర పట్టడం లేదండి. ఇంత చిన్న కారణానికి నా దగ్గరికి రావాలా? సార్, మా వాడు మీకు సగమే చెప్పాడు. మా భార్యల వల్ల నిద్రకు దూరమయ్యాం. వర్షాల వల్ల వరద ముప్పు, భార్యల వల్ల నిద్రకు ముప్పు, ఇదంతా మామూలేనండి. అసలు విషయం ఏంటంటే, అదండి మా ఇబ్బంది. మీరంత భయపడాల్సిన విషయం కాదు. సీరియల్స్ లో ఉన్న పాత్ర డైలాగులు వీళ్ళ మెదడుపై ప్రభావం చూపి వీళ్ళ నిద్దట్లో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరోసారి మా ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. వాళ్ళని అలాగే వదిలేస్తే ఇంకెన్ని పాత్రలతో డైలాగులతో మమ్మల్ని భయపెట్టి చంపుతారని భయంగా ఉంది సార్. భయపడితే చనిపోయినట్లే. మీరు ధైర్యంగా ఉండండి, నేను రేపు వస్తా. అడ్రస్ రాసిచ్చి వెళ్ళండి. గంగ, ఏమైంది? చాతబడి ఇంట్లో మర్రి చెట్టు, పాత్ర, ఊడల మర్రి, కాశ్మీర, తులసి దళం, తులసి, తారక. గంగా, నిన్న షూటింగ్లో గమ్మత్తు జరిగింది. ఏటది? సాతబడి చేశారా? హే, ఏంటి భయపెడుతున్నావా? రాత్రి, కాళ్ళు రాత్రి
కాశ్మోరా నిద్ర లేచింది. ఏయ్ ఏంటి పిచ్చి మాటలు? కపాలం నెత్తురు తాగింది. బిస్తా గ్రామం నుంచి ఓ పుర్రె గాల్లో ప్రయాణం చేస్తూ మన ఇంటి వైపు వస్తుంది. గంగా గంగా చెప్పు కాద్రా. ఈ కాద్ర ఎవరు? అమ్మా నా ఆజ్ఞ ధిక్కరిస్తావా? బీటీ 2 రోజులుగా అదోలా ఉంటున్నావు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అదోలా అంటే? ఏదోలా. ఏదోలా అంటే? బీటీ చెప్పరా? 5 ఏళ్ల పసిపాపని చంపేశావు. దాన్ని ఈ ఇంటి గోడలోనే పాతి పెట్టి ప్లాస్టరింగ్ చేశావు. నేనా? నువ్వేరా పసిపాప, 5 ఏళ్ల పాప నేనేరా. నిన్ను ఎలా చంపుతానో. వామ్మో, దీనికేదో పిల్లదయం పోనింది. ఒరే రాంబాబు, మా ఆవిడికి దెయ్యం పోనింది. మా ఆవిడికి చేతబడి జరిగింది. ఇన్నాళ్ళు ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నానంటే తలుచుకుంటే వణుకొస్తుందిరా. ముద్దబంతిలో ఉండే గంగ ముఖం కందగడ్డలా మారి నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతుంటే రే అభయ్ గారు రా. అభయ్ గారు పరిస్థితి చేజారిపోయింది. వైలెన్స్ హద్దులు మీరి వికృత రూపం దాల్చింది. కూల్ కూల్. కూల్ డ్రింక్ తర్వాత తాగిస్తాం. ముందే దెయ్యాల సంగతి చూడండి సార్. దెయ్యాలా? ఎక్కడా? రండి చూపిస్తాం. అర్ధరాత్రి 12 గంటలకు రక్తపు చుక్కలు, ఆహారం అందలేదు. నా బొమ్మకు ఒంటి నిండా ముళ్ళు గుచ్చారు, మేకులు కొట్టారు. గాయాలు చూడు చూడు. గబ్బిళం రక్తం, ఎలుక మాంసం, కోడికలు, గాడిద కొవ్వు కావాలి, తేవాలి. కపాళ పూజ, మేకకాలు, ఎముకల దండ, ఏడాది పిల్ల కావాలి, బూచి, దోబూచి. ఏం భయపడకండి, ఇది బ్రహ్మేషియా ఫైనల్ స్టేజ్. సీరియల్ పాత్రల నుంచి క్రైమ్ స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయ్యి చంద్రముఖిలో జ్యోతికలా తయారైంది. దెయ్యం పట్టినట్టు చనిపోయి దెయ్యమైనట్లు ప్రవర్తిస్తున్నారంటారా? ఈ మధ్య అర్ధరాత్రి 12 వరకు టీవీలో వచ్చే హత్యల కథలు, బూచీ కథలు తెగ చూస్తున్నారు సార్. ఛానల్స్ వాళ్ళు రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు కామెడీ సీరియల్స్ వేస్తే బాగుండేమో. అప్పుడు రాత్రి పడుకున్న తర్వాత పకపకా నవ్వితే వాళ్ళిద్దరూ ముందు వాస్తవం ఆలోచించండి. వాళ్ళు దెయ్యాలున్నాయని నమ్ముతున్నారు. లేవని మీరు చెప్పండి. నమ్మరు. మరి క్షుద్ర పూజలు కావాలంటే ఇంటి ముందు పడేసిన ఈ నిమ్మకాయలు, ఎవడో హలీం తిని పారేసిన ఎముకలు, వీటిని చూసి ఎవరో చేతబడి చేశారు అనుకుంటున్నారు. మీరేం చేస్తారంటే వాళ్ళని భయపెట్టేలా మీరు దెయ్యాలు గెటప్స్ చేసుకుని మీ భార్యలకు ఒకేసారి కనిపించాలి. దెయ్యాలకు దెయ్యాలు ఎదురొచ్చాయని ఒకేసారి కౌగిలించుకుంటే మమ్మల్ని మా గుండె ఆగిపోతే. లేదు, వాళ్ళ భ్రమ తొలగిపోతుంది. షాక్ తో వాస్తవంలోకి వచ్చి మిమ్మల్ని దెయ్యాలనుకుని భయపడుతున్న వాళ్ళ గుండె ఆగిపోతే శుభం పలకరా బాబు. ఒక్కసారిగా మీ మాస్కులు తీసేయాలి. దెయ్యాలు లేవు, ఇదంతా వారి ఊహ, భ్రమేషి అని మీరు చెప్పాలి. సార్ నిజంగా దెయ్యాలు లేవంటారా? నిజంగానే కాదు, అబద్ధంగా కూడా దెయ్యాలు లేవు. మీరు ఆ పనిలో ఉండండి. అబ్బాయి భయం వద్దు, నేను వెళ్ళొస్తా. పుర్రె పులుసు తాగాలనుంది, పురుగుల వేపుడు చేసుకోవాలనుంది. కాశ్మోరాతో కలిసి కాకా వికలం చేద్దాం. చేతబడి చేసి చంపేద్దాం. ఈ కాక్ మాంసం భలే రుచిగా ఉంటుంది.
ఈ కాకి మాంసం ఏంటి? అసలు ఏం ఆడుతున్నారు మీరు? ఈ కాకి స్నానం చేసి సంవత్సరం అయింది. మన కాశ్మీరకి ఈ కాకే కరెక్ట్. నాన్ కాకేంటి? ఏడు మాడుతున్నారు మీరు? ఓ కాకి మాట్లాడుతుంది. వాళ్ళక్క నేను సత్తినే కాకిని కాదే. కాకి అబద్ధం కూడా చెప్తుంది. ఆ కాకేడు చెప్పిందో నాకేంటి తెలుస్తుంది? నాకు చెప్పేది నిజం. కాదురే, ఈ కాకి అంతా చూద్దాం. అలాగే పిత్రే, దీని పాపం పండింది. ఆహా. వదినా, పొద్దున్న ఎవరు దొరకలేదా? వీని తింటున్నారు. ఆడ కాకి కూడా వచ్చింది. వదినా, ఎంత సన్నగా ఉంటే మాత్రం నన్ను కాకి అంటావా? అయితే తెల్ల కాకి వచ్చింది. ఈ ఇద్దరు కాకుల్ని తీసుకెళ్ళి కాశ్మీరకి బలి ఇద్దాం. ఒరే సత్తిగా, ఏమన్నారో వీళ్ళని? పొద్దున్నే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మధ్యలో వచ్చినావు అమ్మా. బా, వదిలు. వాళ్ళకేమైంది? విచిత్రంగా ఇలా చేస్తున్నారు. కాకులు తప్పించుకున్నాయి. ఆయుధం నా దగ్గర ఉంది. రాళ్ళు తీసుకో, కాకుల్ని కొడదాం. వీళ్ళ పిచ్చి పరాకాష్ట చేరింది. పద. ముదురు తెల్ల కాకి వచ్చింది. కొట్టు. ఇగో, ఏమైంది వీళ్ళకి? ఆ తెల్ల ముదురు కాకు బాగుంది, దాన్ని ముందు కొట్టు. ఈ రంగుల కాకి నాకు భలే నచ్చింది. రంగులుగా కాదు, రేటింగ్ స్టార్ కాకి. అమ్మా రే, ఈ కాకోలేంట్రా? గంగా, బీటీ, గంగా, గంగా, బీటీ. గంగుది నాకేమైందన్నయ్య? బీటీ వద్దకి ఏటైనదన్నా. సుందరక్కకేమైంది బావా? ఏటైనది బావా. మీ ఇద్దరికి ఏమైంది? ఇదంతా టీవీ ప్రభావమా? టీవీ సీరియల్ చూస్తే ప్రాణాలు తీసేస్తారా? అమ్మో. రే, కేబుల్ కట్ చేయడం షార్ట్ టైం సొల్యూషన్ రా. మరి పర్మనెంట్ సొల్యూషన్? రాత్రికి అప్లై చేయబోతున్నాం. బీటీ, నిజంగానే దయ్యాలున్నాయంతవా? లేకపోతే వాళ్ళెలా చూపిస్తారు? భలే మూమెంట్ లో కరెంట్ పోయింది. కరెక్ట్ గా దయ్యం చూసినప్పుడే కరెంట్ పోయింది. దెయ్యాన్ని చూడడం అంటే అంత ఇష్టమా? ఇష్టం అంటే టీవీలో చూడడం ఇష్టం. రియల్ గా ఎదురొస్తే ఇష్టం ఉండదా? గట్టిగా పట్టుకో. బీటీ, గట్టిగా పట్టుకో. నా గుండె ఆగిపోయేలా ఉంది. నా గుండె ఆగిపోకుండా నువ్వు గట్టిగా పట్టుకో. అమ్మో దయ్యం, దయ్యం. దాగిపోతుంటున్నారా? ఇక తీసేద్దామా? ఓకే. ఇక చాలే, కళ్ళు తెరవండి. ఇది మీ ధైర్యం. మీరు అర్ధరాత్రి దాకా హర్రర్ సీరియల్ చూడటం, పొద్దున్న మమ్మల్ని భయపెట్టడం. హడిలి చచ్చాం. ఇప్పుడు
దెయ్యాలు లేవని మీకు ప్రూవ్ చేయడానికి. ఎలాగా? అవును, మీ భయమే మీకు దయ్యం. ఆ భయమే లేకపోతే దెయ్యము లేదు, మీరు అలా భ్రమలో ఉండి మమ్మల్ని చంపరు. కావాలంటే ఇప్పుడు చూడండి. ఏ! ఆ, ఆ, ఆ.